కలర్ పెయింట్తో పాటుగా నేచురల్ పెయింట్, ఆర్టిఫిషియల్ పెయింటింగ్తో పాటుగా పెయింటింగ్స్ వేసేటటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పటికొచ్చి చూసినటువంటి పరిస్థితి కనిపించింది. మరీ ముఖ్యంగా నేచురల్ కలర్స్ పెయింటింగ్కి ఆదరణ లభిస్తున్నటువంటి తరుణంలో విశాఖలో కొత్తగా చిరుధాన్యాలతో పెయింటింగ్స్ వేస్తూ ఒక ప్రాముఖ్యత సంతరించినటువంటి పెయింటింగ్స్ని G20లో ఇవ్వడంతో ఒక్కసారిగా అందరి దృష్టి తన వైపు ఆకర్షించుకున్నారు విజయ్ కుమార్ గారు. అసలు ఎలా ఈ చిరుధాన్యాలతో పెయింటింగ్ వేయాలనిపించింది, దీనికి సంబంధించినంత వరకు ఆయన అడిగే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇప్పటివరకు ఆర్టిఫిషియల్ కలర్స్, అదేవిధంగా నేచురల్ కలర్స్ అంటూ పెయింటింగ్స్, కలర్ పెయింటింగ్స్, ఇటువంటి పెయింటింగ్స్ చూసాం. అసలు చిరుధాన్యాలతో పెయింటింగ్ వేయాలని మీకు ఎలా అనిపించింది, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్ ఇది? యాక్చువల్గా ఈ ఇయర్ 2023 మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇది మిలెట్స్ కోసం ఇది ఇయర్గా ఇంటర్నేషనల్గా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో మనకి జరిగే సమ్మిట్లు అన్నిటిలో కూడాను G20లు వీటిల్లో అన్నిటిలో కూడా మిలెట్స్ రిలేటెడ్గా ఫుడ్ పెట్టడం, దాని గురించి చెప్పడం జరుగుతుంది. అయితే నేను దాన్ని ఇన్స్పైర్గా తీసుకుని నేను మన విశాఖపట్నంలో జరిగిన G20కి మన ప్రపంచవ్యాప్తంగా వచ్చిన CEO మన ముఖేష్ అంబానీ గారు, అలాగే టెస్లా CEO, తర్వాత మన విప్రో CEO, అలా ఒక 12 మందిని దాకా నేను మిలెట్స్తో చేయడం జరిగితే దాన్ని వీళ్ళంతా కూడా అభినందించి నాకు ఎంతో చేశారు. దాన్ని బట్టి మన లాస్ట్లో జరిగిన ఈ సక్సెస్ మీట్కి కూడా సీఎం గారికి నేను చేసిన మిలెట్స్ తాలూకు పిక్చరే గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అట్లా జరిగిన తర్వాత నేను దీన్ని కొంచెం బాగా తీసుకుని ఇన్స్పైర్ అయ్యి తర్వాత ఇక్కడ జరుగుతున్న మన G20కి హైదరాబాద్లో జరుగుతున్న దానికి కూడా చేయాలనిపించి అట్లా నేను ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇలా అంటే ఇప్పటిదాకా పెయింట్స్ అంటే రంగులు పెయింట్స్నే చూసాము. మిలెట్స్ని తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ప్రజల్లో ఈ మిలెట్స్కి సంబంధించి పోషక పదార్థాల మీద ఒక అవగాహన కల్పించే విధంగా ఉండేందుకు ఇవి తీసుకున్నారా? అసలు ఎందుకోసం మిలెట్స్తో పెయింటింగ్ వేయాలనిపించింది సార్? మెయిన్ ఇదేంటంటే పెయింటింగ్, నేను చెప్పేది ఏంటంటే నా పెయింటింగ్స్ హైలైట్స్ అనేది అవ్వడం గురించి కాకుండా ఒక ఆర్టిస్ట్గా నేను ఒక మెసేజ్ ఇవ్వడం అనమాట. అవి అంటే ఇందులో రంగులు ఎక్కడా వాడలేదు, అన్నీ కూడా ఉన్న మిలెట్స్ని నేను కలర్స్ని అప్ అండ్ డౌన్ చేసుకుంటూ బ్రౌన్ షేడ్లో వీటన్నిటిని తయారు చేయడం జరిగింది. ఇలా చేసేటప్పుడు నేను ఫస్ట్ మరి దీని మీద కూడా నేను అన్నో ప్రాక్టికల్స్ వేసుకున్నాను, చూసి నాకు ఒక సక్సెస్ అనిపించిన తర్వాత నేను దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. మిలెట్స్ వర్క్ కాబట్టి ఈ వర్క్ చేయడానికి నాకు 3 to 4 days పడుతుంది ఒక్కొక్క వర్క్. లాస్ట్లో అయితే 6 days పట్టేది. దాన్ని నేను ఎక్కువగా ఒక 60 చిత్రాల దాకా చేశాను. దట్టు నాకు కొంచెం టైము తగ్గిపోతుంది. నాకు అందులో మెలకువలు తెలిసి ఏ విధంగా చేస్తే ఎలా బాగా వస్తుంది, ఎలా స్పీడ్గా చేయగలుగుతానో చూసుకుని అట్లా చేయడం జరుగుతుంది. ఆ విధంగా నేను ఇది చేయడం అనేది నేను గత ఎప్పటి నుంచో నేను చేయలేదు. ఇయర్లో మన మోడీ గారు ఆ పిలుపు మేరకు దీనికి మిలెట్స్ 2023 మిలెట్స్ ఇయర్గా పిలుపు మేరకు నేను నా తరపున నాకు వచ్చే ఐడియా ఆయన పిలుపు మేరకే వచ్చింది. ఇది నేనంటూ మిలెట్స్ మీద ఏం చేయగలుగుతాననేది ఆలోచించి ఈ విధంగా నేను చేయడం జరిగింది. నేను మోడీ గారికి ఇవ్వాలనే మెయిన్ థీమ్, నా కోరిక. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి, ఆయనని కలవాలనేది నా థాటు. దట్ మోడీ గారిది ఆల్రెడీ నేను రెడీ చేశాను. అదే కాకుండా మీకు చెప్తున్నాను కదా, అబ్దుల్ కలాం, ఇలా కొంతమంది గొప్ప వ్యక్తుల ఫోటోలు రెడీ చేయాలని, వాటిని కూడా చేయడానికి కూడా నేను స్టార్ట్ అవుతున్నాను, సిద్ధపడుతున్నాను. అది చేస్తాను, తొందరలో నెరవేరాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఏదైతే ఇప్పటిదాకా కూడాను కళాకారులకు సంబంధించినంత వరకు పెయింటింగ్స్ అన్నాక ఆయిల్ పెయింట్స్ కానీ నేచురల్ పెయింట్స్ అంటూ చూస్తూ వచ్చాము. చిరుధాన్యాలతోటి ఏదైతే ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు ఈ సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా మార్చడంతో దానిని తీసుకుని చిరుధాన్యాలతో ఫోటోలు తయారు చేసి ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వడానికైతే విశాఖ వాసి సిద్ధమయ్యాడని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ క్రాంతితో భరత్, విశాఖపట్నం నుంచి.